నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. మోగిన ఎన్నికల నగారా. గేట్వే ఆఫ్ సౌత్ గా మన తెలంగాణ. విశాఖలో కాంగ్రెస్ సభ సక్సెస్. అభ్యర్థుల జాబితా విడుదల చేసిన వైసీపీ. నానిపై బుద్ధా వెంకన్న ఫైర్. ఎన్నికల సంవత్సరంగా అభివర్ణించిన కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ దేశవ్యాప్తంగా 2024లో ఎన్నికలు జరుగుతున్నాయని, ఈ సంవత్సరాన్ని ఎన్నికల సంవత్సరంగా చెప్పుకోవచ్చని కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ సందర్భంగా రాజీవ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచమంతా భారత ఎన్నికల వైపు చూస్తోందన్నారు. స్వచ్ఛమైన ప్రజాస్వామ్యం నెలకొన్న భారతదేశం ఎలా చేస్తుందని ప్రపంచం గమనిస్తుందన్నారు. ప్రతి ఎన్నికల సంఘానికి పరీక్షే అన్నారు. ప్రతి పరీక్షలో విజయం సాధించాలన్నదే ఈసీ లక్ష్యమని, దేశమంతా పర్యటించి ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించామన్నారు. ప్రతి అంచెలోనూ విశ్వాసం ఉన్నదని, దేశ పౌరులంతా వినియోగించుకోవాలని ఈసీ విజ్ఞప్తి చేశారు. అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్లో ఎన్నికల సౌకర్యాల కల్పన పెద్ద సవాల్ అన్నారు. దేశవ్యాప్తంగా 97 కోట్ల మంది ఓట్లు వేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ ఎన్నికల్లో 55 లక్షల ఈవీఎంలు వినియోగిస్తున్నామని, సార్వత్రిక ఎన్నికల్లో 1.5 కోట్ల మంది సిబ్బంది పాల్గొన్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో 4 లక్షల వాహనాల వినియోగమని, 10.5 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎలాంటి లోపం లేకుండా ఎన్నికలు జరగాలన్నదే ఈసీ ప్రయత్నమన్నారు. आज तक की जितनी भी वैकेंसी थी बाई इलेक्शंस की 26 हम पूरी कर रहे हैं, ताकि हमारे खाते में कोई भी वैकेंसी ना रहे. और ये उसी फेज में होंगी जिस फेज में पार्लियामेंट्री इलेक्शन उस पर्टिकुलर इलाके में हो रहा है. वो कब हो रहा है वो मैं आपको जब फेज आएंगी तो उसमें दिखा दूंगा. बट ऑल दी 26 असेंबली कॉन्स्टिट्यूएंसीज विल गो टू द बाई पोल, so that during this election itself we can complete this entire process. अगर आपने नोट कर लिया हो तो now I come to the assembly elections. साथियों, 4 राज्यों में असेंबली इलेक्शंस जैसे मैंने बताया था जून में खत्म हो रहे हैं. सिक्किम जो 2 जून को with 32 असेंबली सीट्स, उड़ीसा जून 24th June with 147 assembly constituencies, Arunachal Pradesh on 2nd of June with 60 assembly constituencies, Andhra Pradesh on 11th June 24 with 175 assembly constituencies. These are the simultaneous elections to the parliament. They will be held simultaneously. They will also be held in the same phase where the parliament elections will be held. So now, when I tell you the parliamentary elections, then I will tell you. But in case of Andhra Pradesh, the date of issue of Gazette notification would be 18th of April 2024. తెలంగాణలోని నాగర్ కర్నూలులో జరిగిన బీజేపీ విజయ సంకల్ప బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ తెలంగాణను మన దేశంలో గేట్వే ఆఫ్ సౌత్గా పిలుస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కానీ అలాంటి రాష్ట్రాన్ని దశాబ్దాలుగా అబద్ధాలు, దోపిడీల పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దోచుకుంటున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ తెలంగాణను ఎప్పటికీ అభివృద్ధి చేయలేదని ప్రధాని మోదీ ఈ సందర్భంగా అన్నారు. దేశంలో పేదరిక నిర్మూలన నినాదాన్ని కాంగ్రెస్ దశాబ్దాలుగా ఇచ్చింది, కానీ పేదల జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంది, కానీ ఈ ప్రజల పరిస్థితులు బాగుపడ్డాయా అని అడిగారు.
2024 के लोकसभा चुनाव का बिगुल बजने जा रहा है। टीवी वाले बताते हैं कि अब से कुछ ही देर बाद दिल्ली में चुनाव की तारीखों का ऐलान हो जाएगा। लेकिन मेरे प्यारे भाइयों बहनों, तारीखों के औपचारिक ऐलान के पहले ही देश की जनता ने, देश ने नतीजों का ऐलान कर दिया है। देश ने घोषणा कर दी है, अब की बार नागर कुर्नूल का ये जन सैलाब, आपका ये स्नेह, ये बता रहा है कि तेलंगाना भी यही ऐलान कर रहा है, अब की बार। और साथियों, कल इसकी एक प्रचंड झलक मैंने मल्काजगिरी में भी देखी है। वहां जिस तरह लोग सड़कों पर उतरकर भाजपा का समर्थन कर रहे थे, हम सब भाजपा वालों को आशीर्वाद दे रहे थे और अबाल वृद्ध सब, बच्चे हो, बूढ़े हो, महिलाएं हो, मैं सच बताता हूं, कल शाम का वो नजारा अद्भुत था। और साथियों, अभी जो तेलंगाना के विधानसभा चुनाव हुए, और उस समय भी मैं यहां आया था और उस समय मैंने देखा था कि जनता के दिल में, जनता के दिमाग में बीआरएस के खिलाफ इतना भयंकर गुस्सा था, इतना गुस्सा था, और उसका नतीजा भी हमने देखा, बीआरएस का क्या हाल हुआ। और कल मैंने देखा और आज यहां भी देख रहा हूं, तेलंगाना के लोगों ने ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత కేసులో వరుస ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. లంచ్ బ్రేక్ తర్వాత వాదనలు ప్రారంభమయ్యాయి. కవిత తరపున విక్రమ్ చౌదరి, మోహిత్ రావు వాదనలు వినిపించగా, ఈడీ తరపున ఎన్కే మట్టా, జోసెఫ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత నిందితురాలిగా ఉన్నారని, ఆమెను తదుపరి విచారణ కోసం ఈడీ కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోరారు. మరోవైపు కవితను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆమె తరపు లాయర్లు వాదనలు వినిపించారు. ఈ అరెస్ట్ అక్రమమని, రిమాండ్కు ఇవ్వొద్దని న్యాయవాదులు కోరారు. కవితను అధికార దుర్వినియోగంతో అరెస్ట్ చేశారని, సెప్టెంబర్ 15న సుప్రీంకోర్టులో ఇచ్చిన మాట ఉల్లంఘించారని అన్నారు. తదుపరి విచారణ జరిగే వరకు ఎలాంటి చర్యలు తీసుకోబోమని చెప్పి ఉల్లంఘించారని చెప్పారు. మహిళను ఈడీ కోర్టుకు పిలవడానికి సంబంధించి కవిత ఫైల్ చేసిన కేసు పెండింగ్ లో ఉందన్నారు. अरे बिश्नोई जी हटो बीच में से, बिश्नोई जी हटो, बिश्नोई जी हटो बीच में से। हाँ हाँ, अरे मैडम प्लीज, कुछ कहना चाहेंगे सर संबंध पर?
ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కవిత విషయంలో తండ్రిగా కేసీఆర్ ఇంకా రియాక్ట్ కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కనీసం పార్టీ సభ్యురాలిగా కూడా కవితను చూడడం లేదు అన్నారు. ప్రధాని మోదీ సైతం దీనిపై స్పందించడం లేదన్నారు. కేసీఆర్ మోదీ మౌనం వెనుక మతలబ్ ఏంటి అని రేవంత్ ప్రశ్నించారు. ఇద్దరూ కలిసి చీప్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. మోదీ కేసీఆర్ డ్రామాలు ఆపాలని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను దెబ్బకొట్టేందుకు నాటకం ఆడుతున్నారని రేవంత్ అన్నారు. లిక్కర్ స్కామ్ పై కేసీఆర్ కుటుంబం బీజేపీ ప్రభుత్వం సీరియల్ మాదిరిగా డ్రామా చేస్తున్నారన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ముందు కవితను అరెస్ట్ చేయడం దేనికి సంకేతమని రేవంత్ ప్రశ్నించారు. వీళ్లకు లెక్క కుదరదు. వాళ్ళిద్దరు కలిసి మా ప్రభుత్వం మీద కుట్ర చేస్తే తప్ప వాళ్ళు అనుకుంటున్న కార్యాచరణ అమలు జరగదు. మరి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతామని ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన వాళ్ళు, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిన వాళ్ళు ఇద్దరు ఒకే రకమైన రాగం ఎత్తుకుంటున్నారు. ఈ ఒకే రకమైన రాగం ఎత్తుకుంటున్నప్పుడు ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మాకు లేదా? ఒకవేళ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడితే చూస్తూ ఊరుకుంటామా? ఇది సహించేదా? రెండవది, చాలామంది శాసనసభ్యులు నన్ను వచ్చి కలుస్తున్నారు కదా, నియోజకవర్గాల అభివృద్ధి కోసం వచ్చినప్పుడు వాళ్ళతోని యథాలాపంగానో పిచ్చాపాటో లేకపోతే పరిస్థితుల మీద మేము చర్చ చేస్తాం కదా, వాళ్ళు కూడా మాట్లాడతారు కదా. వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, సార్ మా వాళ్ళు కూడా మనము బీజేపీ కలిసిపోతున్నాం, ఎన్నికల తర్వాత మన ప్రభుత్వం వచ్చేస్తుంది, మీరెవ్వరు చింతించకండి, మళ్ళీ మనదే అధికారం అని కొంతమందికి ఆల్రెడీ మంత్రి పదవులు కూడా హామీలు ఇచ్చేస్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు అని వీళ్ళకు పైత్యం ముదిరింది సార్. అట్లాంటి పరిస్థితి ఏదైనా వస్తే మేమంతా సిద్ధంగా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి. ఇన్నాళ్లకు ముఖ్యమంత్రి శాసనసభ్యులను కలిసి నియోజకవర్గ సమస్యలు వింటున్నాడు. మేము అందులో ఉన్న 10 ఏళ్ళలో మేము ఎన్నడూ చూసిందే లేదు సార్, నువ్వు టీవీలలో తప్ప మా బాధ మా గోడు విన్నదే లేదు. ఈ మాత్రం స్వేచ్ఛ ఉంటే స్వేచ్ఛ ఉన్న ప్రభుత్వాన్ని మళ్ళీ వదులుకొని నిర్బంధాలు తెచ్చుకుంటామా సార్? నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు వచ్చి మీకు అండగా నిలబడతాను సార్, మీ పక్కన నిలబడతావు, నువ్వు ఎట్లా చెప్తే అట్లా అని ఎమ్మెల్యేలు నాకు చెప్తున్నారు కదా. నేను అందుకే చెప్పిన, నిజంగానే ఆ పరిస్థితి ఉత్పన్నమైతే ఒక్కసారిగా మేము నిర్ణయించుకుంటాం. వైఎస్ఆర్సీపీ పార్టీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల కోసం అభ్యర్థుల జాబితాని ప్రకటించింది. శనివారం ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వేదికగా పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ప్రకటన వెలువడింది. 175 మంది ఎమ్మెల్యే, 25 ఎంపీ అభ్యర్థుల జాబితాల్ని మంత్రి ధర్మాన, ఎంపీ నందిగామ సురేష్ చదివి వినిపించారు. మొత్తం అభ్యర్థుల్లో 50% అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలే ఉండడం గమనార్హం. 25 ఎంపీ స్థానాల్లో బీసీలకు 11 ఎంపీ, ఓసీ 9, ఎస్సీలకు 4 ఎంపీ స్థానాలు, ఎస్టీలకు 1 ఎంపీ సీటు ప్రకటించారు. మొత్తంగా గతంలో కంటే ఎక్కువ సీట్లు ఇచ్చినట్లు ధర్మాన ప్రకటించారు. 2019లో బీసీలకు 41, ఇప్పుడు 48 స్థానాలు. మొత్తంగా ఎంపీ ఎమ్మెల్యేల సీట్లు 200లో ఎస్సీలకు 33 స్థానాలు ఇచ్చారు. అలాగే 2019లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ అభ్యర్థులకు మొత్తం 86 స్థానాలు ఇవ్వగా ఈసారి 200 సీట్లలో 100 స్థానాలు ఇచ్చినట్లు వెల్లడించారు. సామాజిక సమీకరణాలు, సర్వేలు ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటములు ప్రామాణికంగా తీసుకొని అభ్యర్థుల్ని ఎంపిక చేసినట్లు ప్రకటించింది పార్టీ అధిష్టానం. 25 ఎంపీ సీట్స్లో ఎస్సీ 4, ఎస్టీ 1, బీసీ 11 సీట్స్ బీసీ ఉన్నారు, ఓసీ 9. టోటల్ కేటగిరీ అన్ని కేటగిరీస్లో కలిసి 5 ఉమెన్. 25 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన లిస్ట్ ఇది. ఇందులో ఒకే ఒక్క స్థానం అనకాపల్లి ఒకటి పెండింగ్లో పెట్టాం. మిగతాటివన్నీ కూడా ఎంపీ స్థానం పెండింగ్ పెట్టాం. మిగతాటివన్నీ కూడా లిస్ట్ అనౌన్స్ అయినట్టే. ఎప్పుడూ చూడని విధంగా సామాజిక న్యాయము అన్నది మాటల్లోనే కాదు, చేతల్లో కూడా చేసి చూపించాము అని చెప్పి చూపించగలిగాము దేవుడి దయతో అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. అన్నా అని పిలిపించుకున్న వారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి మరణంతో ఎక్కువగా నష్టపోయింది చిన్నమ్మ సౌభాగ్యమ్మ, ఆయన కుమార్తె సునీతేనని చెప్పారు. మాజీ మంత్రి వివేక 5వ వర్ధంతి సందర్భంగా కడపలో నిర్వహించిన స్మారక సభలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్పై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిన్నప్పుడంతా కలిసే పెరిగాం, కలిసే చదువుకున్నాం. అన్ని సంవత్సరాలలో
ఆయన పోయేంత వరకు కూడా నేను ఎప్పుడే కానీ చిన్నాయనను కోపగించుకోవడం చూడలేదు, చికాకు పడ్డం చూడలేదు. ఎంతోమందికి ఎన్నో పంచాయతీలు చేసుంటాడు చిన్నాయన. నాకు చిన్నాయన ఆఖరిసారి నన్ను కలిసింది, నా ఇంటికి వచ్చాడు. షర్మి, నువ్వు కడప ఎంపీగా పోటీ చేయాల్సిన అవసరం ఉంది అని దాదాపు 2 గంటల పాటు నన్ను ఒప్పించే ప్రయత్నం చేశాడు. నేను ఎన్నిసార్లు వద్దులేచినానా అని ఎన్నిసార్లు చెప్పినా వయసులో పెద్దవాడయ్యుండి ఎంతో ఓపిగ్గా నాతో అదే పనిగా కూర్చొని 2 గంటల పాటు ఒకటే అంశం, కడప ఎంపీకి నువ్వు పోటీ చేయాల్సిన అవసరం ఉంది అని. ఆఖరికి ఇంకా పెద్ద మనిషి మాట కాదనలేక అన్నీ అనుకూలిస్తే చేస్తాలే చిన్నానా అని చెప్తే తప్ప చిన్నాన ఆ రోజు లేచి వెళ్ళలేదు. అదే నేను చిన్నానను ఆఖరిగా చూసింది. ఈ రోజుకి చిన్నాన చనిపోయి 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ రోజు చిన్నాన చావు నమ్మలేని నిజం. ఈరోజు రాజకీయ విషసర్పాల కోరల్లో చిక్కుకొని దుర్మార్గు కరీంనగర్లోని ప్రతిమ మల్టీప్లెక్స్లో పోలీసులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో 6.65 కోట్లు పట్టుబడ్డాయి. హోటల్, బార్ అండ్ రెస్టారెంట్, సినిమా హాలలో సోదాలు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి 1:30 నుంచి శనివారం ఉదయం వరకు తనిఖీలు కొనసాగాయి. స్వాధీనం చేసుకున్న డబ్బును కోర్టులో డిపాజిట్ చేయనున్నట్లు ఏసీపీ నరేందర్ తెలిపారు. మైలవరంలో రైతు బజార్ ప్రారంభోత్సవంలో శుక్రవారం పాల్గొన్న ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వచ్చి తనపై పోటీ చేసిన నన్ను విజయవాడ ప్రజలు 3 లక్షల మెజారిటీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. లోకేష్ నా దృష్టిలో ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి మాత్రమే అని అన్నారు. కొడుకునే గెలిపించుకోలేని చంద్రబాబు ఇప్పుడు ఏం చేస్తారని ప్రశ్నించారు. దేవేనమ్మ సీట్ అంత తెలియదు. మరి దేవేనమ్మ చెప్పినట్లు 100 కోట్లు కొట్టిన వసంత కృష్ణప్రసాద్ సీట్ వస్తుందో తెలియదు. మేము చెప్పాల 100 కోట్లు కొట్టాడు కృష్ణప్రసాద్. ఎవరు చెప్పారు? దేవేనమ్మ చెప్పాడు. దేవేనమ్మ ఏం చెప్పాడు? వసంత కృష్ణప్రసాద్ని మైలవరం వీరప్పన అన్నాడు లేదా? అట్లాగే మట్టి తవ్వుకుంటున్నాడు అన్నాడు, మూడికి తవ్వుకుంటున్నాడు అన్నాడు, ఇసుక తవ్వుకుంటున్నాడు అన్నాడు, 100 కోట్లు అవినీతి చేశాడు అన్నాడు. అట్లాగే 100 కోట్లు ఈ సంపాదించిన డబ్బుతో 100 కోట్లు తీసుకెళ్ళి చంద్రబాబు ఇచ్చి టికెట్ కొడుతున్నాడని చెప్పాడు. ఇవాళ అట్లాగే ఇప్పుడు నిజమైంది కదా. అంటే నిజంగా అవినీతి చేసి 100 కోట్లు పెట్టి టికెట్ కొడుకుని మళ్ళీ ఇక్కడికి వద్దామని వసంత ప్రయత్నిస్తున్నాడు. ఇంతవరకు సీటు కూడా అనౌన్స్ చేయలేని పరిస్థితిలో టీడీపీ ఉంది. అది వాళ్ళ పార్టీ యొక్క దుస్థితి. ఆళ్లగడ్డ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ పరిధిలో గల 5 మండలాల్లో బెల్ట్ షాపులు నిర్వహించే వారిపై, నాటుసారా తయారీదారులపై గట్టిగా నిఘా ఉంచడం జరిగిందని సెబ్ సిఐ చంద్రమణి శుక్రవారం తెలియజేశారు. ప్రతిరోజు 5 మండలాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పలువురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు కూడా తరలించడం జరిగిందని అన్నారు. ఏవైనా సమాచారం ఉంటే తమకు తెలియజేసి ప్రజలు సహకరించాలని అన్నారు. వాళ్ళను అలాగే నాటుసారా అమ్మే వాళ్ళను, తయారు చేసే వాళ్ళ మీద నిఘా పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం జనవరి నెలలో 20 కేసులు పట్టడం జరిగింది. 20 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఫిబ్రవరి నెలకు సంబంధించి 25 కేసులు బుక్ చేయడం జరిగింది. 25 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈరోజు మార్చి 15వ తేదీ వరకు మార్చి నెలకు సంబంధించి 18 కేసులు నమోదు చేయడం జరిగింది. అలాగే ఒక ఐడి కేసును అహోబిలం గ్రామంలో సుంకమ్మ అనే మహిళ మీద ఆమెను అరెస్ట్ చేసి కర్నూలుకు రిమాండ్ పెట్టడం జరిగింది. అలాగే నిన్నటి దినము నంద్యాల అసిస్టెంట్ కమిషనర్ మధుమోహన్ రావు గారు, అలాగే ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ రామ్మోహన్ రెడ్డి గారు, అలాగే సబ్ ఇన్స్పెక్టర్ అయిన నేను చంద్రమణి అనే నేను మరియు మా సిబ్బంది ఇంకా పంచాయతీదారుల సమక్షంలో ఆర్లగడ్డ మండలం చింతకుంట చెరువు వద్ద ఈ గత సంవత్సరంలో పట్టుబడిన కేసుల్లో 11 కేసులు, అలాగే ఈ సంవత్సరానికి సంబంధించి ఒక 8 కేసులు, మొత్తం 19 కేసుల్లో పట్టుబడిన ఈ డిపిఎల్ మద్యము మరియు నాటుసారాను ధ్వంసం చేయడం జరిగింది. వాటి విలువ సుమారుగా 47,000 రూపాయలు ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా
సమాచారాన్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ప్రతి ఒక్క పౌరుడు రాజకీయాలకు అతీతంగా, మతానికి అతీతంగా ఈ నాటుసారా నిర్మూలన కానీ బెల్ట్ షాపులో విక్రయాలు తగ్గించేందుకు తమ బాధ్యతగా భావించి వారి యొక్క వివరాలు మాకు తెలపవలసిందిగా కోరుకుంటున్నాము. అలా జరిగినప్పుడే ఈ బెల్ట్ షాపులు కానీ నాటుసారా కానీ అరికట్టడం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండలం కన్హసాంది వనంలో శనివారం జరిగిన ఆధ్యాత్మిక మహోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా విభిన్న మతాలు, సంప్రదాయాలు అనుసరించే గురువులు, స్వామీజీలంతా ఈ వేదికపైకి వచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ టాలీవుడ్ నటుడు రామ్ చరణ్ తేజ్ సతీమణి ఉపాసన కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మళ్లీ గెలిచేది వైసీపీ ప్రభుత్వమే. నిరుపేదలకు కార్పొరేటర్ వైద్యం కోసం ఆరోగ్యశ్రీ లిమిట్ను 25 లక్షలకు పెంచిన ప్రాణదాత మన సీఎం జగన్మోహన్ రెడ్డి అని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కొనియాడారు. ప్రజల గుండె చప్పుడు వైసీపీ ప్రభుత్వమే అని, మళ్లీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆసిల్ మెట్టా ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం ఉదయం 12 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 14 మందికి అందజేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం పొందలేని పేదలు పెట్టే వైద్యం ఖర్చు బిల్స్ను ముఖ్యమంత్రి సహాయ నిధికి లేఖ ద్వారా అభ్యర్థించడం జరిగిందన్నారు. ఆరోగ్యశ్రీలో ఉండే కాంపోనెంట్స్కి అసలు యాక్చువల్లీ చెప్పాలంటే సీఎం రిలీఫ్ అందించలేము, ఎందుకంటే అది ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి. కానీ స్పెషల్గా సీఎం గారితో మాట్లాడడం జరిగింది. ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్లోని లేని హాస్పిటల్లోనేమో భయం చెంది జాయిన్ అయ్యి డబ్బులు వెచ్చించుకున్నారు. అందుకోసం ఇవి ఇవ్వాలి అని చెప్పిన పిదప మాకేమో ఈ చెక్కులన్నీ కూడా అందించడం జరిగింది. మొన్న కూడా ఒక 5 లక్షల చెక్కులు తీసుకొని వచ్చాను. అందరూ అంటారు వైఎస్ఆర్సీపీ వాళ్ళకనే చూసుకుంటా ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి. ఒక నిదర్శనం, కరడు కట్టిన తెలుగుదేశం నాయకుడు వారి ఇంట్లో అల్లడి చనిపోతే అతను సుమారు 30 సంవత్సరాల నుండి తెలుగుదేశంలో ప్రెసిడెంట్గా చేస్తామన్నాడు ఒక వార్డుకి. అలాంటి కరడుగట్టిన తెలుగుదేశం నాయకుడు అల్లుడు చనిపోతే మేము ఆ ఇంటికి వెళ్ళి 2,60,000 చెక్ అందించాను. అతను వైద్య రీత్యా. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్ బరిలో తాను ఉంటున్నట్లు దివంగత ఎమ్మెల్యే లాస్యానందిత సోదరి నివేదిత శనివారం ప్రకటించారు. ఇటీవలే రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు కార్ఖానాలోని ఆమె నివాసంలో నియోజకవర్గ ముఖ్య నేతలు, కార్యకర్తలతో నివేదిత సమావేశమయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తల అభిష్టం మేరకు తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని నివేదిత వెల్లడించారు. 5 టర్మ్స్ అందరు ప్రజలు కానీ, లీడర్లు కానీ అందరు నాన్నతో ఎలా అయితే కలిసి వాళ్ళు సపోర్ట్ చేసి నాన్నని ఎలా అయితే గెలిపించారో, చెల్లెని కూడా బాగా చాలా మంచి మెజారిటీతో గెలిపించడం జరిగింది. ఎంత కష్టం ఉన్నా కానీ అందరు లీడర్లు వాళ్ళంతటా వాళ్ళ కష్టపడి చెల్లికి మంచి మెజారిటీ తెచ్చారు. కానీ అన్ఫార్చునేట్లీ మనం ఇంత తొందరగా మన లీడర్ని కోల్పోయాం. దక్షిణ ప్రచారం ప్రారంభించిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తనకు సీటు కేటాయించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నమ్మకాన్ని ఓము చేయనని అన్నారు. నాకు ఈ నియోజకవర్గంతో మంచి పట్టు ఉందన్నారు. ఒకసారి అవకాశం ఇస్తే అభివృద్ధి ఏమిటో చూపిస్తానన్నారు. స్వాగతం పలికినందుకు వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ ప్రాంతం మీద నాకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడిని కూడా కలుపుకొని ఒక అద్భుతమైన విజయాన్ని నేను గిఫ్ట్గా ఇస్తాను. మీడియా సోదరులు ముఖ్యంగా ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రానున్న రోజుల్లో విశాఖపట్నం అభివృద్ధిలో నేను కీలక పాత్ర పోసే విధంగా ఈ సౌత్ ప్రజలు నాకు అవకాశం ఇవ్వాలని
ఈ విశాఖపట్నంలో ఉన్న ప్రజలందరూ కూడా సేవ చేసే అవకాశం నాకు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ 29వ వార్డులో ముహూర్తం చేశాం. కార్యక్రమం ముహూర్తం చేయడం జరిగింది. మంచి రోజు కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలి. ప్రతి ఒక్కరు కూడా నాకు ఒక అవకాశం ఇవ్వాలి. నేను దాదాపుగా 15 సంవత్సరాల నుంచి విశాఖపట్నం ప్రజలు సర్వీస్ అందిస్తూ ఉన్నా. దేవుడు నాకు నేడు వైసీపీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితా పూర్తిగా యాదవ్ సామాజిక వర్గానికి మొండి చేయి చూపించారని మూర్తి యాదవ్ అన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి కూటమిలో 2 సీట్లను ఇచ్చారని, మా కూటమికి ఉన్న చిత్తశుద్ధి జగన్కు లేదని అన్నారు. ఇప్పటికైనా యాదవ్ ప్రజలు గుర్తించి జగన్ను చిత్తుగా వదిలించాలని అన్నారు. జగన్మోహన్ రెడ్డి బీసీల పక్షపాతం అని చెప్పుకుంటూ ఉంటాడు. నా బీసీలు అని చెప్తాడు. యాదవులకి మేము చేసినంత ఇదిగా ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ చేయలేదని అన్నట్టు అంటాడు. మరి స్థానిక సంస్థలకే పరిమితం చేసి చట్టసభల్లో యాదవులు కూర్చోడానికి అర్హత లేదని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డి తేటతెల్లం చేశాడా లేదా? నిన్న మొన్నటి వరకు ఏదైతే ఉడా వైస్ చైర్మన్ అక్రమాణ విజయ నిర్మలకి తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉంటే తొలగించేసి విశాఖ ఎంపీగా ఉన్నటువంటి అగ్రకులానికి చెందినటువంటి ఎంబీవీకి ఒక దోపిడీదారుడికి తూర్పు నియోజకవర్గాన్ని కేటాయించారు. మరి నిన్న కాక మొన్న విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు అత్యంత ఆదరణ లభించిందని గాజువాక కాంగ్రెస్ సమన్వయకర్త చెన్నుబోయిన నాయుడు అన్నారు. ఈ సందర్భంగా మా వీఎస్టీ న్యూస్ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ బీజేపీ అన్ని ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరణ చేయడంలో బీజేపీ ముందు ఉంటుందని ఎద్దేవా చేశారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాయుడు గారిని యొక్క ప్రాంతం నుంచి మరి రాష్ట్ర మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు. మరి విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యల పట్ల మాట్లాడటానికి ఈ యొక్క కార్యక్రమానికి మహాసభ సెక్టర్ 2లో స్టీల్ ప్లాంట్లో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మరి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మరి గాజువాక నుంచి మా నాయుడు గారికి ఒక పార్టీ గెలిస్తే ఏ విధంగా పరిపాలన చేస్తారు, ఏ విధంగా ఈ యొక్క జనాలు తరపున ప్రజల తరపున ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తారో మన క్యాండిడేట్ అభ్యర్థిని అడిగి తెలుస్తుంది. సార్ చెప్పండి నాయుడు గారు. మరి ఈరోజు ఏదైతేనేమి మరి గాజువాక నియోజకవర్గంలో స్టీల్ ప్లాంట్ ఏదైతే బీజేపీ గవర్నమెంట్ ప్రైవేట్ పరంగా డిక్లేర్ చేసిందో అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టంగా మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే స్టీల్ ప్లాంట్ని గవర్నమెంట్ సెక్టర్ నడుపుతారని చెప్పేసి ఒక డిక్లరేషన్ ఇవ్వడానికి ఈరోజు వస్తున్నటువంటి బహిరంగ సభకి ఈరోజు భారీ ఎత్తున జనాలు స్పందించారు. మరి ఈ జన సమూహంలో ఈరోజు మోదీకి కళ్ళు తెరిచే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంతా మోగుముడిగా వచ్చింది. కాబట్టి ఏదైనా గాజువాక నియోజకవర్గంలో ఈసారి ఎమ్మెల్యే టికెట్ 100% గాజువాక ఎమ్మెల్యే టికెట్ మేము కవిలేతం చేసుకుంటాం, గెలుస్తాము. ఉన్న పార్టీలకు అన్నిటి కూడా బుద్ధి చెప్తాము. ఏదైతే ప్రతిపక్షాలు అధికార పార్టీలు ఉన్నాయో వాళ్ళు కూడా మోగుముడిగా ఈ ప్లాన్ అమ్మేదానికి దోసుకునేదానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. కాబట్టి మేము తప్పనిసరి గాజువాకలో కాంగ్రెస్ పార్టీ సాధిస్తాం. ఇప్పుడు మా నాయుడు గారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఆ ప్రైవేట్ పరణ కోసం 2 విషయాలు మాట్లాడతారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇది ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి 32 మంది ప్రాణత్యాగాలు చేస్తే 26,000 ఎకరాలు భూమి త్యాగం చేసి ఈరోజు 26,000 కుటుంబాల్ని రోడ్డు మీదకి ఈడ్చే విధంగా ఈరోజు బీజేపీ గవర్నమెంట్ మొండి వైఖరి ఊరుస్తుంది. కాబట్టి మొండి వైఖరి కరెక్ట్ కాదు. వెంటనే నిర్ణయం తీసుకొని ఈ ప్రైవేటీకరణాన్ని రద్దు చేసి ప్రజలందరికీ శుభవార్త చెప్పాలని చెప్పి బీజేపీ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాము. అలా కానీ అలా బీజేపీ గవర్నమెంట్కి ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. మోగిన ఎన్నికల నగారా. గేట్వే ఆఫ్ సౌత్ గా మన తెలంగాణ.
విశాఖలో కాంగ్రెస్ సభ సక్సెస్. అభ్యర్థుల జాబితా విడుదల చేసిన వైసీపీ. నానిపై బుద్ధా వెంకన్న ఫైర్. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ VST న్యూస్.